హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోల్ నెంబర్ 21. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు నేనేం మీకు చూపించాలి అనుకుంటున్నాను అంటే ఓల్డ్ కాయిన్స్, వింటేజ్ కంప్లీట్లీ. అంటే మరీ బ్రిటిష్ రూల్ అయితే కాదు, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. అంటే ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ 1947 తర్వాత ఎలాంటి కాయిన్స్ యూజ్ చేశారనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది నా కాయిన్ కలెక్షన్ అనమాట. నాకు ఇలా వింటేజ్ వస్తువులు, కాయిన్స్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఈరోజు నేను మీకు చూపిస్తాను నా కాయిన్స్ యొక్క కలెక్షన్. ఫస్ట్ అయితే నేను మీకు ఓల్డ్ 2 రూపీస్ నోట్ చూపిస్తాను. ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి కనిపిస్తుందో లేదో తెలీదు బాబోయ్. చూసారా, కనిపిస్తుందా? ఇక్కడ 2 అని రాసింది చూసారా, ఇక్కడ 2 అని రాసింది. చాలా అంటే చాలా చిల్లులు ఉన్నాయి వీటికి, కానీ తప్పదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఇదైతే వాడుకలో లేదు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకువెళ్ళినా కూడా మేబీ ఇవ్వరేమో 2 రూపీస్. దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి. బయట అయితే అమ్ముతారు ఇలాంటి నోట్స్, వింటేజ్ అన్నీ. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క రేట్, ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందన్నమాట. దీని ముక్కు ఇంకా సగం ఇక్కడ ఉంది. ఇదైతే మరీ స్పాయిల్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చిన్న అతుకుంది అంతే. దాచుకున్నా. దీన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలో తెలియదు నాకు. గూగుల్ని అడిగితే ఏదో నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేయాలంట. అంత పెద్ద ఎక్విప్మెంట్ అయితే నా దగ్గర లేదు. అండ్ పైసా చూపిస్తానండి. 20 పైసలు, 100 పైసలు కలిస్తే 1 రూపీ అవుతుంది. ఇది 20 పైసా. ఇది ఎప్పుడు 1984లో ప్రింట్ చేశారు. 1984 అంటే మా అమ్మగారు కూడా పుట్టలేదు అప్పుడు. అమ్మ నాన్నగారు కూడా పుట్టలేదు. లేదు, నాన్నగారు పుట్టారు. అమ్మ కూడా పుట్టినట్టున్నారు, నేనే పుట్టలేదు. 1980 పుట్టారు అనుకుంటా. మేబీ చిన్న పిల్లలు వాళ్ళు. 1986 ఇది. చాలా కాయిన్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి ఎన్ని కాయిన్స్ చూసారు కదా. ఇందులో రూపాయి పైసా కూడా ఉంది. అన్న అంటారు. చిల్లు ఉంటుంది లోపల. ఆ కాయిన్కి అది సర్కిల్లా ఉంటుందన్నమాట. నా దగ్గర అలాంటి కాయిన్ అయితే లేదు. సంపాదించాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఇస్తే బాగుండు. ఇవన్నీ తాతయ్య వాళ్ళు అనమాట. తాతయ్య అంటే ఉంచుకున్నారు. పాతకాలపు పైసా. ఇది 1999 77 తెలీదు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ప్రింట్ చేశారు, తెలీదు. 25 పైసా 1977 or 99. ఎందుకంటే ఇది ఏ సింబల్ అన్నది తెలీదు. లాస్ట్లో 2 నెంబర్స్ కూడా. తర్వాత వచ్చేసి 10 పైసే. చూసారా, 10 పైసే. అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది సౌండ్ కూడా రావట్లేదు, చూడండి. కింద పడేస్తాను. అంటే 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కాయిన్ వచ్చినంత స్ట్రాంగ్ సౌండ్ అయితే రాలే. ఇది 10 రూపీస్ పైసా. తర్వాత వచ్చేసి పావలా. ఇది నా చిన్నప్పుడు వాడుకలో ఉంది ఈ పావలా. వెనకాతలేమో రైనోసర్ 1998లో ప్రింట్ చేశారు. వెనకాతల రైనోసర్ ఉంటుంది కదా, చిన్నప్పుడు యూజ్ చేశారు అనుకుంటా. 10 పైసా, ఇంకో రకమైన 10 పైసా. చాలా చిన్నగా ఉంది. ఇది ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1986. మ్యాక్సిమం నా దగ్గర కాయిన్స్ అన్నీ కూడా 1972 నుండి ఉన్నాయన్నమాట. అదే లాస్ట్ అనుకుంటా, 1972. ఇది 1985. 20 పైసే. పైసలు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. పైసలు ఉన్నాయి, బాగా పైసలు. సరే, అంతే. ఇంకా అలాగే ఉన్నాయి. 1986 అవే ఉన్నాయి. 20 రూపీస్ కాయిన్లే ఉన్నాయి. 20 రూపీస్ కాదు, 20 పైసా కాయిన్ అయితే ఉన్నాయి. ఇదంతా 1947 తర్వాత 1999లో అనుకుంటా ఈ పైసా అనేది రద్దు చేసేసారు, ఆపేశారు వాడుకలో. 1990 అనుకుంటా. యా, మీకు ఆల్రెడీ చూపించేసాం కదా 2 రూపీస్ నోటు. తర్వాత
ఇది 1998లో ప్రింట్ చేశారు. బాగుంది. వెనకాతలేమో ఈ ఎంబ్లమ్ ఉంది, మన నేషనల్ ఎంబ్లమ్ 4 సింహాలు. చూడండి వెనకట్లు ఎలా ఉన్నాయి. ఇక్కడ లైట్ చేస్తా, చూసారు కదా ఎలా ఉన్నాయో. నేల మీద పడేసాను అనుకోవద్దు, లక్ష్మీదేవే, ఒకప్పుడు లక్ష్మీదేవి. అలాగని చెప్పి నేను డిస్కరేజ్ చేయట్లేదు, అంటే ఏదైనా ప్లేట్ మీద పెట్టాల్సింది, కానీ కాయిన్స్ని కంచం వరకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి అలా పెట్టాను అనమాట. మీకు ఈ డబ్బా చూసారు కదా, ప్లాస్టిక్ డబ్బా ఎంత దారుణంగా ఉందో దీని కండిషన్. దీంట్లో నుంచి ఇదిగోండి చూడండి, ఇక్కడ దాంట్లోంచి కాయిన్స్ బయటకు వచ్చేసేవి, అలా ఎన్ని పోయాయో. అన్నీ 20 పైసలే ఉన్నాయి బాబోయ్. ఇది ఎలా ప్రింట్ చేసేవారంటే ఈ కాయిన్స్ని ఎక్కువగా, అంటే ఒకప్పుడైతే ఏంటది బ్రాస్ యూజ్ చేసేవారు, తర్వాత అల్యూమినియం యూజ్ చేసేవారు. బ్రిటిషర్స్ టైంలో అయితే అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేసేవారు ఈ కాయిన్స్ ప్రింట్ చేయడానికి. అసలు చాలా లైట్ వెయిట్, ఎంత లైట్ వెయిట్ ఉంది చూడండి, సౌండ్ కూడా అంత రావట్లే. ఉండండి పావలా తీసేస్తాను, పావలా ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటా, దీన్ని తీసేస్తాను. చూడండి అస్సలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో. ఇవైతే మీకు చార్మినార్లో ఇంకా ఓల్డ్ సిటీలో దొరుకుతాయి ఈ ఓల్డ్ కాయిన్స్ అనేది. ఒరిజినల్ కాదో తెలీదు, బట్ చూసుకొని కొనాలి. కార్బన్ డేటింగ్ అలాంటివి అయితే చేయలేమనుకుంటా, వీటి మీద తెలిసిపోద్ది, కానీ మరి కార్బన్ డేటింగ్ వరకు వెళ్ళక్కర్లేదు. కాయిన్ యొక్క కండిషన్ చూస్తేనే మనకు తెలిసిపోద్ది. చూడండి ఇది ఎంత రఫ్ ఉందో, ఐ మీన్ రఫ్ కాదు, చెరిగిపోయి ఆల్మోస్ట్ ఆనవాళ్ళు ఏదో అలా అలా ఉన్నాయి అచ్చుల పైన. చూసారు కదా కాయిన్స్ అయితే ఎలా ఉన్నాయో. సో నా దగ్గర అయితే ఇంకా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి, చూడండి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. మీకు కనుక ఇలాంటి కాయిన్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఓల్డ్ సిటీ, చార్మినార్, ఇంకా ఢిల్లీ బజార్ ఇలాంటి వాటిలో అయితే ఈజీగా దొరుకుతాయి, తక్కువ రేటుగా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా అమ్ముతారు మీకు, ఈ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. అవి ఒరిజినల్ కాదో తెలీదు, బట్ ఇవైతే ఒరిజినలే, పక్కా ఒరిజినల్ ఓల్డ్ కాయిన్స్ అనమాట. ఇది ఇంట్లో ఉంటే మటుకు ఎలాంటి ప్రమాదం లేదు, అంటే ఎలాంటి రైడ్స్ అట్లాంటివి ఏం జరగవు, ఎందుకంటే ఇది జస్ట్ కలెక్షన్ మాత్రమే. ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అన్నీ పట్టుకొని నేను ఒకవేళ టైం మిషన్లో కనుక 1980s ఆ టైంలోకి వెళ్తే నాకు అట్లీస్ట్ ఒక 7 వారాల నగలు కాకపోయినా ఒక లాంగ్ హారం, ఒక 2 జుమ్ముకాలు, ముక్కు పుడక, ఒక చిన్న రింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఈ కాయిన్స్ అన్నీ పట్టుకొని ఏం చేస్తాం. ఇప్పుడైతే ఇవి వాడుకలో లేవు, అంతా రద్దు చేసేసారు, ఈ కాయిన్స్ అన్నీ బ్యాన్ అయిపోయాయి. నా దగ్గర 1000 రూపీస్ నోట్ కూడా ఉంది, కానీ అది ఎక్కడ పెట్టినా నాకు గుర్తు రావట్లేదు. నా దగ్గర మొత్తం 20 పైసా 30 కాయిన్స్ ఉన్నాయి, 10 పైసా 16 కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా అదే పావలా అంటారు కదా, పావలా వచ్చేసి ఎంత, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, పావలా 25 పైసా వచ్చేసి 50 కాయిన్స్ ఉన్నాయి. తర్వాత 50 పైసా ఉంటుంది కదా, అర్ధ రూపాయి అంటారు, అర్ధ రూపాయి అంటే 1 రూపీలో హాఫ్ అనమాట. ఈ 1 రూపీలో హాఫ్ వచ్చేసి ఎంత, ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, అవి 10 ఉన్నాయి. ఈ పావలా అవి 10 ఉన్నాయి. మీకు కనుక ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే నాకు కొంచెం ఈ యొక్క వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వచ్చేసి నా దగ్గర ఇంకా చాలా నోట్స్ ఉన్నాయి. ఖత్తర్ తెలుసు కదా, ఖత్తర్ కరెన్సీ, ఖత్తర్ కంట్రీ నోట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తానండి. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన ఖత్తర్ కరెన్సీ. ఇది ఒక నిమిషం, వీళ్ళ భాష కూడా నాకు తెలియదు. ఇదిగోండి, ఇది దీని మీద అరబిక్ రాసుంది, దిరామ్స్, 50 దిరామ్స్ అంట.
స్టేట్ ఆఫ్ ఖతర్ అని ఉంది దీని మీద. వెయిట్ చూడండి, స్టేట్ ఆఫ్ ఖతర్ అని చెప్పి. ఈ కాయిన్ ఇంకా 3 నోట్స్ అయితే నాకు మా బావగారు ఇచ్చారు. మా బావగారు అయితే ఖతర్ నుంచి వచ్చినప్పుడు నాకు ఇవి ఇచ్చారనమాట. వెయిట్, ఇది గ్రీన్ కలర్ నోటు. ఇది 1 రూపీ నోటు. ఇందాక నేను మీకు ఇండియన్ కరెన్సీ చూపించాను కదా, 2 రూపీస్ నోటు. అలాగే ఇది 1 రూపీ నోట్ అనమాట, ఖతర్ కరెన్సీ. తర్వాత ఇది 10 రూపీస్ ఖతర్ది, 10 రూపీస్ నోట్ ఇది. తర్వాత వచ్చేసి ఇది 5 రూపీస్, ఖతర్ 5 రూపీస్. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం వల్ల మీకు సరిగ్గా కరెన్సీ చూపించలేకపోతున్నాను. ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నా చూపించడానికి. కృష్ణ, ఇదిగోండి 5 రూపీస్. దీని మీద అరబిక్ రాసింది, ఖతర్ సెంట్రల్ బ్యాంక్. ఇది ఖతర్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంది దీని మీద. దీని మీద ఇంగ్లీష్లో కూడా అరబిక్లో కూడా రాసింది, జస్ట్ ఖతర్ సెంట్రల్ బ్యాంక్ అని రాసింది అంతే. ఒక 1 రూపీ నోటు, ఒక 10 రూపీస్ నోటు, ఒక 5 రూపీస్ నోట్ మా బావగారు నాకు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఈ కాయిన్ చూసారు కదా, ఈ కాయిన్ భలే ఉంది. ఈ కాయిన్ అయితే 50 దిరామ్స్ అని ఉంది. ఇవి ఖతర్ కరెన్సీ, వేరే కంట్రీ అనమాట. ఇవైతే ఇక్కడ ఇండియాలో ఏదైనా ఐ థింక్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేది ఎస్బీఐలో అనుకుంటున్నాను నేను. మరి ఎందులో చేస్తారో తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ కరెన్సీ అనమాట. నాకు తెలిసి దగ్గర ఒక 1500 ఉంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక దిరం వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 16 దిరామ్స్ ఉన్నాయి. సో 60 50s అనమాట. ఎంతో నాకు తెలియదు, క్యాలిక్యులేషన్లో వీక్. కౌంట్ చేయండి. చూసారా ఇది ఎంత మెరిసిపోతుందో ఈ కాయిన్. మరి ఇది దేంతో చేస్తారన్నది నాకు తెలీదు. లెట్స్ ఫైండ్ అవుట్. నేనైతే చాట్‌జీపీటీని అడుగుతాను. సరే అడగద్దు, దేంతో తయారు చేస్తారన్నది మీరే చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. మెరిసిపోతుంది. సిల్వర్ అయితే కాదు, ఏదో కంట్రీ అప్ప, టర్కీయో యెమెన్ కంట్రీలో అయితే ప్యూర్ సిల్వర్ వాడేవారంట ఇలాంటి కరెన్సీ కాయిన్స్కి. సోషల్ స్టడీస్లో చదివాను నేను. సోషల్ స్టడీస్ కాదు, జీకే జనరల్ నాలెడ్జ్లోనే. అంతే. చూసారు కదా నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఈ కాయిన్స్ పట్టుకొని ఈ యొక్క డోరేమాన్ టైం మిషన్ ఉంటుంది కదా, టైం మిషన్తోని అలాగా 1986కి అలా వెళ్ళిపోతే నా మెడలోకి ఒక అసలు పేరు, చెవికి ఒక జుమ్కి, ఎత్తి గొలుసులు, మేబీ ఒక రింగు, చిన్న ముక్కు పడక వచ్చినేమో అనుకుంటున్నాను నేను ఈ ఒక్క కాయిన్స్తో. 1986కి వెళ్తే నాకైతే బంగారం మీద అంత మక్కువ లేదు. నేనైతే ఏం చేస్తాను అంటే ఈ కాయిన్స్ అన్నీ పట్టుకొని ల్యాండ్ కొంటాను. ల్యాండ్ కొని అదే ఇయర్లో ఉండే మా నాన్నగారు ఉంటారు కదా, మా తాతను వెళ్ళి కలిసి మా తాతకేమో ల్యాండ్ ఇచ్చేస్తాను. అమ్మ వద్దులే, మా తాత ఎందుకు స్పాయిల్ అయిపోద్ది ల్యాండ్, మా నాన్న పేరు మీద రాస్తాను. చూసారా ఎన్ని తెలివితేటలు. నిజంగా డోరేమాన్ టైం మిషన్ ఉంటే ఎన్నో చేసేయచ్చు. ఇవి అన్నమాట కాయిన్స్. నేనైతే ఇప్పుడు డాలర్ ఎలాగైనా సంపాదించాలనుకుంటున్నాను. డాలర్ ఎప్పుడు రియల్గా చూడలేదు డాలర్ని. సింగపూర్ కరెన్సీ కూడా ఉండేది నా దగ్గర, చూస్తాను. సింగపూర్ కరెన్సీ కూడా 1 రూపీ ఎంత, అది సింగపూర్ కాదు, మయన్మార్ కరెన్సీ దగ్గర. కరెన్సీ అంటే జస్ట్ ఒక కాయిన్ ఉంది, సింగిల్ కాయిన్, బాగుంటుంది. అది కూడా మెరిసిపోద్ది. ఇంకా అనుకున్నా అది వేరే కంట్రీదేమో అని చెప్పి. తీరా గూగుల్ లెన్స్ యూజ్ చేస్తే ఏం తెలిసిందంటే అది మయన్మార్ కంట్రీ కరెన్సీ అని చెప్పేసి. నిజంగా కాయిన్స్ కలెక్ట్ చేసి ఏమంటారు అది, హౌ టు సే, అవన్నీ చూసుకుంటా ఉంటే ఓహో ఆ రోజుల్లో ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పేసి బాగుంటుంది. కాయిన్స్ కానీ ఇలాంటి వింటేజ్ వస్తువులు కలెక్ట్ చేసి ఉంచితే. చెప్తున్నా నిజంగా ఒక కాయిన్ చూపిస్తాను చూడండి, ఎంతమంది చేతులు మారిందో ఈ కాయిన్. అసలు నాకు తెలియట్లేదు.
అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఈ కాయిన్. చూసారా వెనక ముందు చూపిస్తున్నా 2 సైడ్స్ కూడానా. అసలు నాకు అర్థం కావట్లేదు ఈ కాయిన్. చాలా రూప్ మారిపోయింది. షేప్ ఒక్కటే ఉంది. షేప్ మొత్తం అంతా చూసారా పైన ఇది ఏదో నెంబర్ అయితే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఓవరాల్గా. బట్ ఇంపాసిబుల్. మీరే చూసి చెప్పండి ఎలా ఉందన్నది. ఇంపాసిబుల్ ఇదైతే. అయ్యో అసలు ఏంటి కాయిన్, ఎంతమంది చేతులు మారుంటుందో, ఎన్ని అన్యాయాలు చూసిందో, ఎన్ని శుభకార్యాలు చూసిందో ఈ కాయిన్ 1986లోని. అంటే 86 అని నేను అంచనా అయితే వేయలేను. మేబీ అంతకన్నా ముందు అయి ఉండొచ్చు. 1970s కూడా అవ్వచ్చు. అన్ని శుభకార్యాలు చూసింది. చావు చూసి ఉండొచ్చు, రోడ్డు మీద పడి ఉండొచ్చు, బ్యాంకులో ఉండి ఉండొచ్చు, హాస్పిటల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ రైల్, బస్. మంచివాడి చేతిలో ఉండొచ్చు, చెడ్డవాడి చేతిలో ఉండొచ్చు, పిల్లవాడి చేతిలో ఉండొచ్చు, ముసలివాడి చేతిలో ఉండొచ్చు. అంత దారుణంగా అయిపోయింది ఈ కాయిన్. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఈ కాయిన్ వచ్చేసి లైక్ ఏదైనా రైలు పట్టాల కింద పెట్టారేమో అనుకున్నా. రైలు పట్టాల కింద పెట్టుంటే మొత్తం షేప్ అవుట్ అయిపోను. బట్ పైనే ఉంది. పైన అంటే లైక్ 2 సైడ్స్ మాత్రమే అట్లా రఫ్గా చెరిగిపోయింది. కాబట్టి మేబీ ఇది బాగా పాత కాయిన్ అయి ఉండాలి. అంటే ఎక్కువగా యూజ్ చేసి ఉండాలి. చూసారా ఎలా అయిపోయిందో. సీరియస్లీ నాకు చాలా ఇష్టం కాయిన్స్, పాతకాలపు కాయిన్స్ కలెక్ట్ చేయడం అంటే. లవ్ ఇట్. మీరు కూడా ఇలాంటి కాయిన్ కలెక్షన్ చేసుంటే చెప్పండి, కామెంట్ చేయండి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్నది. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే అన్ని కంట్రీస్ ఒక కరెన్సీని కలెక్ట్ చేయాలన్నమాట. ఏమో బై గాడ్స్ గ్రేస్ మేబీ వరల్డ్ టూర్ వెళ్ళొచ్చేమో. నేను భగవంతుడి దయ నా మీద ఉంటే ఖచ్చితంగా. ఇప్పటివరకు గుమ్మే తాడలేదు, అంటే ఎక్కడికి వెళ్ళను నేను. మేబీ భగవంతుడి దయ వల్ల అన్ని కంట్రీస్ తిరిగేసి అన్ని కాయిన్స్, అన్ని కరెన్సీ నోట్స్ కలెక్ట్ చేసుకుని దాచుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇప్పటికి వచ్చి ఇవే దాచాను. నా దగ్గర నార్మల్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, 20 రూపీ, ఇంకా అంతే అవే కదా కాయిన్స్ ఉన్నాయి. అవైతే ఉన్నాయి. దుర్గాదేవి అమ్మవార్లు, ఇంకా లైక్ అవి కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఇయర్వి దాచుకున్నాను అనమాట నేను. వింటేజ్ కాయిన్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా యొక్క వింటేజ్ కాయిన్ కలెక్షన్ కోసం నేనైతే చిన్నప్పటి నుంచి లైక్ 17 years నుంచి నేను దాస్తూ ఉన్నాను అనమాట. ఇది ఒక మంచి అలవాటు నాకు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.